పోక్సో కేసు పెట్టారన్న కారణంతో ఆరుగురిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపేశాడు ఇదిగో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి. పోక్సో కేసు పెట్టిన బాలిక తల్లిని, బాలిక నానమ్మను, దాంతో పాటుగా అతని భార్య, ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడు రాజ్ కుమార్. అయితే ఈ హత్యలకు ముందు ఏం జరిగింది, ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మనకు అందుతోంది TV9 కి. ఏం జరిగింది అనేది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. బాలికను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఫస్ట్ అతని భార్య, బిడ్డలు ఇద్దరిని కూడా చంపేసిన తర్వాత అతను మళ్ళీ బాలిక ఇంటికి వచ్చాడు. బాలిక తల్లిని, బాలిక నానమ్మను చంపేసిన తర్వాత అతను బాలికను ఇంటి నుంచి బయటికి లాక్కొస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. మరి అతను ప్లాన్ ఏంటి, తన కుటుంబాన్ని, తన భార్యను, ఇద్దరు బిడ్డల్ని వదిలించుకొని బాలిక తల్లిని, బాలిక నానమ్మను హత్య చేసి వాళ్ళని వదిలించుకొని మరి బాలికను తీసుకెళ్లిపోయి ఎక్కడైనా బతుకుదాం అనుకున్నాడా, బాలికను ఒప్పిద్దాం అనుకున్నాడా, అతని ప్లాన్ ఏంటి అనేది మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. బాలికను మాత్రం ఆ 5గురిని చంపిన తర్వాత ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చాడు. బయటికి లాక్కొచ్చి ఆ బాలికతో మాట్లాడుతున్నాడు, వాగ్వాదానికి దిగాడు. ఆ బాలిక పైన అరుస్తున్నాడు. మరి ఆ బాలిక కూడా వాదించింది, నేను నీతో బతకను అని చెప్పిందా. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనేది మాత్రం బయటికి రాలేదు. బాలికను బయటికి తీసుకొచ్చిన తర్వాత చివరికి ఆ బాలికను కూడా చంపేశాడు. ఇది ఎక్స్క్లూజివ్ CC ఫుటేజ్ మనకు కనిపిస్తోంది. షాబాద్ లో ఉన్న బాలిక ఇంటి దగ్గర కనిపిస్తున్న విజువల్స్ ఇవి. బాలికను ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు హంతకుడు. బాలిక కుటుంబం నివసిస్తున్న వీధి ఇది. అక్కడున్న ఒక చిన్న CC కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ఇవి కూడా నిజానికి అంత స్పష్టంగా లేవు. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం ఆ మైనర్ బాలిక, తన పైన ఎవరైతే కేసు పెట్టిందో ఆ బాలిక తల్లి పెట్టింది కేసు. ఆ బాలికను నిజానికి అతను ప్రేమించాను అని చెప్తున్నాడు. మైనర్ బాలిక, ఆల్రెడీ పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా బాలికను ప్రేమించాను అని చెప్పి వేధించాడు, తన కూతురుని వేధిస్తున్నాడని ఆ బాలిక తల్లి కేసు పెట్టింది. పోక్సో కేసు నమోదైంది. 1.5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి బయటకు వచ్చి వారం 10 రోజులు అవుతుంది. మరి వారం 10 రోజులు ఏం జరిగింది, అతని భార్య బిడ్డలతో గొడవ జరిగిందా మైనర్ బాలిక పట్ల, మరి ఊళ్ళో ఏం జరిగింది, ఇదంతా అతను ప్లాన్ చేశాడా? మొత్తం మీద అయితే వారం తర్వాత 6గురి హత్యలకు తెగబడ్డాడు ఈ రాజ్ కుమార్. ఇక్కడ మనకి 2 CCTV ఫుటేజెస్ కనిపిస్తున్నాయి. టైం రాత్రి 10:40 ఇక్కడ మనకు CC ఫుటేజ్ లో కనిపిస్తుంది. అలాగే కింద కనిపిస్తున్న ఈ CCTV ఫుటేజ్ ఉంది కదా, ఇది బాధిత కుటుంబం నివసిస్తున్న వీధి. ఈ వాల్ పక్కనే ఉన్న బాలిక ఫ్యామిలీ ఇంట్లో జరిగింది మర్డర్. లైట్ పక్కనే ఒక CCTV కనిపిస్తోంది. అక్కడ నమోదైన దృశ్యాలు మనం ఇప్పుడు TV9 స్క్రీన్ పైన చూస్తున్నాము. రాజ్ కుమార్ ఇంటి నుంచి బయట తీసుకొచ్చిన విజువల్స్ ఇక్కడ పైన బాక్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాలిక కుటుంబాన్ని అప్పటికే చంపేసి మైనర్ బాలికని మాత్రం బయటికి తీసుకొచ్చినట్టు ఈ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అక్కడ బాలికకు కాసేపు హంతకుడితో వాగ్వాదం జరిగినట్టుగా కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తోంది. వాగ్వాదం తర్వాత బాలికను ఊరి బయటకు తీసుకెళ్లి చంపేశాడు నిందితుడు.